హలో గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్ పవర్ ఆఫ్ మూవీ లవర్ అండ్ దిస్ ఈస్ వెంకీ. కాంపిటీషన్ నుంచి తప్పుకొని ఉస్తాద్ భగత్ సింగ్ ని ఇరికిచ్చిన పెద్ది అండ్ ప్యారడైజ్ ఫిలిమ్స్ అయితే పెద్దగా ప్లస్ అయ్యేది ఏ సినిమాకి. ఇక ఇప్పటికే ఓటీటీలోకి చాలా సినిమాలు వచ్చాయని రాబోతున్నాయి. వీటితో పాటు రిమైనింగ్ ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ ఎన్నో ఈ వీడియోలో మాట్లాడుకుందాం. అంతకంటే ముందు ఒక చిన్న రిక్వెస్ట్, మన ఛానల్ ని కొత్తగా ఎవరైనా విజిట్ చేసుంటే ఒకసారి ఛానల్లోని కంటెంట్ చూసి నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకుని మాకు సపోర్ట్ చేయండి. అండ్ వీడియోని లైక్ చేసి మన పేజీని ఫాలో అవడం మాత్రం మర్చిపోవద్దు. ముందుగా ఓటీటీ అప్డేట్స్ విషయానికి వస్తే, మొన్న శంబాలా ఓటీటీలోకి వచ్చింది అండ్ దాంతోపాటే థియేట్రికల్ గా రిలీజ్ అయిన ఛాంపియన్ సినిమా కూడా ఇప్పుడు ఓటీటీలోకి రాబోతుంది. 4 సౌత్ లాంగ్వేజెస్ లో స్ట్రీమ్ అవడానికి రెడీ అవుతుంది. ఇక విక్రమ్ ప్రభు రీసెంట్ సూపర్ హిట్ సిరాయి ఫిలిం 3 కోట్ల బడ్జెట్ తో 30 కోట్లకి పైగా కలెక్షన్స్ రాబట్టి బ్లాక్ బస్టర్ హిట్ అవగా ప్రెజెంట్ జీఫేలో తెలుగు, తమిళ అండ్ కన్నడ లాంగ్వేజెస్ లో స్ట్రీమ్ అవుతుంది. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు చెక్ చేయండి. ఇక డిసెంబర్ లో రిలీజ్ అయిన హెబా పటేల్ మ్యారియో ఫిలిం ప్రెజెంట్ ఆహాలో స్ట్రీమ్ అవుతుండగా, కన్నడ నుంచి వచ్చిన మార్క్ సినిమా బాక్సాఫీస్ దగ్గర డిజాస్టర్ అవగా ఇప్పుడు హాట్స్టార్ లో మూవీ స్ట్రీమ్ అవుతుంది ఇన్ 4 సౌత్ లాంగ్వేజెస్. ఇక ఈ మూవీతో పాటు రిలీజ్ అయిన 45 సినిమా కూడా బాక్సాఫీస్ దగ్గర డిజాస్టర్ అవగా ఇప్పుడు జీఫేలో స్ట్రీమ్ అవుతుంది. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు చెక్ చేయండి. శోభిత ధూళిపాల చీకట్లో అనే సినిమా డైరెక్ట్ ఓటీటీలో రిలీజ్ అవగా ఇదొక క్రైమ్ థ్రిల్లర్. నచ్చిన వాళ్ళకి బాగా నచ్చుతుంది, నచ్చిన వాళ్ళకి అసలు నచ్చట్లేదు. ఓవరాల్ గా మిక్స్డ్ రెస్పాన్స్ అయితే తెచ్చుకుంది. ప్రెజెంట్ అమెజాన్ ప్రైమ్ లో స్ట్రీమ్ అవుతుంది ఈ సినిమా. ఇక లాస్ట్ మంత్ రిలీజ్ అయిన పతంగ్ సినిమా కూడా జనవరి 30 నుంచి సన్నెక్స్ లో స్ట్రీమింగ్ కి రెడీ అవుతూ ఉండగా, దురంధర్ మూవీ జనవరి 30 నుంచి మల్టిపుల్ లాంగ్వేజెస్ లో ఓటీటీలోకి రాబోతుంది. తెలుగు వర్షన్ లేకుండా తెలుగు స్టేట్స్ లో సింగిల్ లాంగ్వేజ్ తో హిందీ సినిమాల పరంగా ఆల్ టైమ్ హైయెస్ట్ గ్రాసర్ అనిపించుకుంది ఈ సినిమా. గతంలో సల్మాన్ ఖాన్, షారుఖ్ ఖాన్ సినిమాలకి రికార్డులు అయితే ఉండేవి. ఇక నందు, సైక్ సిద్ధార్థ్ సినిమా కూడా ఆహాలో స్ట్రీమింగ్ కి రెడీ అవుతూ ఉండగా ఎప్పుడొకప్పుడు సడన్ గా సినిమాని స్ట్రీమ్ చేయబోతున్నారు. ఇక నవీన్ పాలి రీసెంట్ సెన్సేషన్ సర్వమయం బాక్సాఫీస్ దగ్గర 150 కోట్లకు పైగా గ్రాస్ కలెక్ట్ చేస్తూ మాలీవుడ్ సినిమాలో వన్ ఆఫ్ ది టాప్ నెంబర్ ని పెట్టి బ్లాక్ బస్టర్ హిట్ అవగా జనవరి 30 నుంచి 5 ఇండియన్ లాంగ్వేజెస్ తో పాటు బెంగాలీ, మరాఠీలో కూడా హాట్స్టార్ లో స్ట్రీమింగ్ కి రెడీ అవుతుంది. నేనైతే మూవీ గురించి ఈగలే వెయిటింగ్. ఇక తేరే ఇష్క్ మే సినిమా కూడా ఓటీటీలోకి రాగా తెలుగులో కూడా ప్రెజెంట్ నెట్ఫ్లిక్స్ లో అవైలబుల్ గా ఉంది. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు చెక్ చేయండి. ఇక పండగ సినిమాల విషయానికి వస్తే, అనగనగా ఒక రాజు ఓటీటీ రైట్స్ ని నెట్ఫ్లిక్స్ వాళ్ళు సొంతం చేసుకోగా ఫిబ్రవరి 2nd వీక్ లో మూవీ ఓటీటీలోకి రాబోతుంది. ఇక రాజసాబ్ ఫిలిం మూవీని ఫస్ట్ 80 కోట్లకి ఆల్ లాంగ్వేజెస్ కి గాను హాట్స్టార్ సొంతం చేసుకోగా బాక్సాఫీస్ రన్ బట్టి అది పెరుగుతూ వెళ్ళాలి. బట్ సినిమా 200 కోట్ల దగ్గర మాత్రమే ఆగిపోవడంతో జస్ట్ 10 కోట్లు మాత్రమే ఇంక్రీజ్ చేశారు. సో ఓటీటీ పరంగా 90 కోట్లు, థియేట్రికల్ గా 100 కోట్ల వరకు రాబట్టింది ఈ సినిమా. ఇక రిమైనింగ్ అన్ని కలుపుకుంటే 400 కోట్ల బడ్జెట్ కి గాను 250 కోట్ల వరకు మాత్రమే రికవరీ చేయగలిగింది. ప్రస్తుతానికి ఫిబ్రవరి 1st వీక్ లో మూవీని ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఇక నారీ నారీ నడమురారి థియేట్రికల్ గా చాలా మంచిగా రన్ అవుతూ ఉండగా 4 వారాల పాటు థియేటర్స్ లో ఉంటుందని మూవీ టీం చెప్పడంతో ఖచ్చితంగా ఫిబ్రవరి 1st వీక్ లో అయితే సినిమాని ఎక్స్పెక్ట్ చేయలేం. ఇక చిరంజీవి గారి సినిమా అయితే ఖచ్చితంగా ఫిబ్రవరి 2nd వీక్ లోనే ఎక్స్పెక్ట్ చేయొచ్చు. అండ్ వీడియో సాంగ్స్ కూడా ఒకదాని తర్వాత ఒకటి బయటకు వస్తున్నాయి. ఇవి ఓటీటీ అప్డేట్స్. ఇక టీఆర్పీ రేటింగ్స్ విషయానికి వస్తే, నాని హిట్ 3 రీసెంట్ గా ఈ టీవీలో ఫస్ట్ టైం టెలికాస్ట్ అవగా ప్రీమియర్ టెలికాస్ట్ తో ఈ సినిమా 2.67 రేటింగ్ మాత్రమే తెచ్చుకుంటూ బిలో యావరేజ్ గా పర్ఫార్మ్ చేసింది. ఒకసారి నాని లాస్ట్ 5 మూవీస్ ప్రీమియర్ టెలికాస్ట్ ని గమనిస్తే సరిపోదా శనివారం 4.81 టీఆర్పీ, ఆయనన్న 4.45, దసరా 4.99 అండ్ అంటే సుందరానికి 1.88 రేటింగ్ తెచ్చుకోగా స్టార్ మాకి రిమైనింగ్ ఛానల్స్ కి తేడా ఏంటో క్లియర్ గా చూపెట్టాయి ఈ ఫిలిమ్స్. ఇక కొత్తలో ఒక ప్రీమియర్ టెలికాస్ట్ తో స్టార్ మాలో డబ్బింగ్ మూవీ అయినప్పటికీ 4.18 రేటింగ్ తెచ్చుకుంటూ దుమ్ము లేపగా జెమినీలో నువ్వొస్తానంటే నేను తంటన 4.14 రేటింగ్ తో షేక్ చేసింది. ఇక కాంతారా చాప్టర్ 1 ఈ సాటర్డే 6 PM కి జీ తెలుగులో ఫస్ట్ టైం టెలికాస్ట్ కాబోతుండగా 7 PM కి రిమైనింగ్ లాంగ్వేజెస్ లో రిమైనింగ్ జీ ఛానల్స్ లో టెలికాస్ట్ కాబోతుంది. చూడాలి మూవీ ఎలాంటి రెస్పాన్స్ తెచ్చుకుంటుందో. ఇక రిపబ్లిక్ డే కి ఖడ్గం సినిమా యాజ్ యూజువల్ గా 9 AM కి జెమినీలో టెలికాస్ట్ చేయబోతున్నారు. చూడాలి ఎంత రేటింగ్ తెచ్చుకుంటుందో. ఇక రెగ్యులర్ అప్డేట్స్ విషయానికి వస్తే, షారుఖ్ ఖాన్ 3 బ్యాక్ టు బ్యాక్ హిట్స్ తర్వాత కాస్త గ్యాప్ తీసుకోగా ఇప్పుడు కింగ్ అనే మూవీతో రాబోతున్న సంగతి తెలిసిందే. అయితే ఈ మూవీ రిలీజ్ డేట్ నిన్ననే అనౌన్స్ చేసింది మూవీ టీం. డిసెంబర్ 24th, 2026 రిలీజ్ కాబోతుంది ఈ సినిమా. ఈ డేట్ ప్రెజెంట్ ఎంత డేంజర్ గా ఉంది అంటే, డ్యూన్ 3 తో పాటు డూమ్ స్టే కూడా అదే టైంకి రిలీజ్ అవుతూ ఉండడంతో అటు ఓవర్సీస్ మార్కెట్ తో పాటు ఇటు ఇండియాలో ఉన్న మల్టీప్లెక్సెస్ లో కూడా చాలా వరకు ఇండియన్ సినిమాలకి బొక్క పెట్టబోతున్నాయి ఆ ఫిలిమ్స్. చూడాలి షారుఖ్ ఖాన్ నిలబడి తట్టుకుని ఏ రేంజ్ లో కొడతాడో. డ్యూట్ సినిమా బాక్సాఫీస్ దగ్గర 100 డేస్ రన్ కంప్లీట్ చేసుకోగా ప్రదీప్ రంగనాథన్ కి హ్యాట్రిక్ హిట్ గా నిలిచింది. వరుసగా ఫస్ట్ 3 మూవీస్ తో 100 కోట్ల గ్రాస్ అందుకున్న హీరోగా ఎవరికి లేని రికార్డ్ అందుకున్న ఈ హీరో ఇప్పుడు నెక్స్ట్ వచ్చే సినిమాతో ఏ రేంజ్ లో కొడతాడో చూడాలి. బోర్డా 2 బాక్సాఫీస్ దగ్గర డే 1 అన్ఎక్స్పెక్టెడ్ నెంబర్ పెట్టింది. ఇండియాలో 30 కోట్లకు పైగా నెట్ తో ఓపెన్ అయిన ఈ సినిమా 37 కోట్లకు పైగా గ్రాస్ ని ఇండియాలోనే కలెక్ట్ చేసింది. ఇక ఓవర్సీస్ లో మరో 7.5 కోట్ల పైన గ్రాస్ కలెక్ట్ చేసిన ఈ ఫిలిం డే 1 వాల్వేడిగా కలెక్ట్ చేసిన గ్రాస్ 44 కోట్ల మార్క్ దాటిపోగా ఇది గదర్ 2 తర్వాత సన్నీ డియోల్ కెరీర్ లో ఆల్ టైమ్ టాప్ 2 బెస్ట్ ఓపెనర్. విజయ్ దేవరకొండ VD14 కి సంబంధించిన ఫస్ట్ లుక్ గ్లిమ్స్ దీనిపై అప్డేట్ అయితే రీసెంట్ గా వచ్చింది.
ఈ జనవరి 26న రిపబ్లిక్ డే సందర్భంగా దీన్నైతే రిలీజ్ చేయబోతుంది మూవీ టీం. రాయలసీమ కింగ్ గా పిలువబడే ఒక అతని జీవిత కథ ఆధారంగా ఈ సినిమానైతే తీయబోతున్నారు. అండ్ టైటిల్ ని బలి అనేవాడు వచ్చేలా పెట్టబోతున్నారు. చూడాలి ఈ మూవీతోనే విజయ్ కంబ్యాక్ ఇస్తాడో లేదో. అసలే రాయలసీమ స్లాంగ్ అంటున్నారు, ఏమవుతుందో ఏమో. ఇక మంచు మనోజ్ డేవిడ్ రెడ్డి అనే సినిమాతో ఇప్పటికే భారీగా ప్లాన్ చేసిన సంగతి తెలిసిందే. అయితే ఇప్పుడు బ్రూటల్ ఎరా బిగిన్స్ ఫ్రమ్ జనవరి 26 అంటూ ఇప్పటికే ఒక అప్డేట్ అయితే ఇచ్చారు. చూడాలి రేపు ఎలాంటి కంటెంట్ ని బయటకి ఇస్తారో. ఇక కొత్త రిలీజ్లేవీ పెద్దగా లేకపోవడంతో రీ రిలీజ్లు అయితే వరుస పెట్టి రాబోతున్నాయి. ఆరెంజ్ సినిమా ఇప్పటికే చాలాసార్లు రీ రిలీజ్ అయ్యి సూపర్ హిట్ అవగా ఈ ఫిబ్రవరి 7న మరొకసారి ప్రేమికుల ముందుకి రాబోతుంది. చూడాలి ఈసారి ఏ రేంజ్ లో క్లిక్ అవుతుందో. ఇక నాగ చైతన్య ఏమై చేసేవే సినిమాతో పాటు లవ్ స్టోరీ కూడా ఫిబ్రవరి 14న రిలీజ్ కి రెడీ అవుతూ ఉండగా ధనుష్ 3 మూవీ ఇప్పటికే చాలాసార్లు రీ రిలీజ్ అయ్యి హిట్ అయింది. అండ్ ఇప్పుడు ఫిబ్రవరి 14న రీ రిలీజ్ కి రెడీ అవుతుంది. దీంతో పాటు ఉదయ్ కిరణ్ మనసంతనువే సినిమా కూడా. చూడాలి వీటిలో లవర్స్ డేకి ఏ మూవీ విన్నర్ అవుతుందో. నిహారిక కొనిదెల ప్రొడక్షన్ లో సంగీత్ శోభన్ హీరోగా యాక్ట్ చేస్తున్న రాకాస సినిమాకి సంబంధించిన అప్డేట్ రీసెంట్ గా రాగా అనౌన్స్మెంట్ వీడియోతోనే అందరినీ ఇంప్రెస్ చేసింది ఈ సినిమా. అండ్ దాంతో పాటు నెట్ఫ్లిక్స్ ఈ సినిమా రైట్ సొంతం చేసుకునేలా చేసింది. ఇప్పటికే 3 కోట్లు పట్టి నెట్ఫ్లిక్స్ దీన్ని సొంతం చేసుకోగా మ్యాడ్ స్క్వేర్ తర్వాత ఇది హ్యాట్రిక్ హిట్ అవుతుందో లేదో చూడాలి. దీంతో పాటు 2026లో 60% వరకు తెలుగు సినిమాలు నెట్ఫ్లిక్స్ చేతిలోనే ఉండడం విశేషం. ఇక నాని అప్కమింగ్ సినిమాల్లో మోస్ట్ యాంటిసిపేటెడ్ ఫిలిం సుజిత్ తో చేయబోతున్న బ్లడీ రోమియో. ఈ సినిమాతో టైర్ 1 రేంజ్ ఎలా ఉంటుందో చూపెట్టబోతున్నాడు నేచురల్ స్టార్. ఇప్పటికే టైర్ 1 అని చాలాసార్లు చెప్పినా కూడా ఎప్పుడు ప్రూవ్ చేసుకుంటారని చాలా మంది క్వశ్చన్ చేస్తూ వచ్చారు. బట్ ఇప్పుడైతే నెట్ఫ్లిక్స్ దీనికి సమాధానం ఇవ్వబోతుంది. ఈ సినిమా షూటింగ్ స్టార్ట్ అవ్వకుండానే 100 కోట్లు ఆఫర్ చేసింది ఫర్ ఆల్ లాంగ్వేజెస్. ప్రభాస్ రీసెంట్ సినిమానే 80 కోట్లు పెట్టి ఓటీటీ ప్లాట్ఫామ్ కొనుక్కుంటే నాని సినిమాకి 100 కోట్ల ఆఫర్ వచ్చిందంటే అర్థం చేసుకోవచ్చు తను ప్యారడైజ్ సినిమాతో అండ్ ఈ సినిమాతో నెక్స్ట్ లెవెల్ కి వెళ్ళబోతున్నాడు అని. ఇక షూటింగ్ అప్డేట్స్ విషయానికి వస్తే వారణాసి సినిమా షూటింగ్ రాజమౌళి కెరీర్లో రీసెంట్ టైంలో చాలా ఫాస్ట్ గా జరుగుతున్న సినిమాగా రికార్డ్ పెట్టగా ప్రజెంట్ ఈ మూవీలో ఒక స్పెషల్ క్యారెక్టర్ కోసం దీపికా పదుకునని అనుకుంటుంది మూవీ టీం. అండ్ ఈవిడతో పాటు ఇంకా చాలా ఇంట్రెస్టింగ్ క్యాస్ట్ సినిమాలో చూడబోతున్నాం. దీన్ని అంత ఈజీగా వదిలిపెట్టని చెక్కన్నా ఈ సినిమా కాస్టింగ్ విషయంలో కూడా చెక్కుకుంటూ వెళ్తున్నారు. ఇక అల్లు అర్జున్ 22 విషయానికి వస్తే స్లో అండ్ స్టడీ విల్ విన్ ద రేస్ అనే దాన్ని ఫాలో అవుతూ స్లోగా జరుగుతున్నప్పటికీ చాలా బెస్ట్ అవుట్పుట్ తోనే రాబోతుంది ఈ సినిమా. అండ్ నిన్న ముంబైలో షూటింగ్ స్టార్ట్ అవగా అట్లీ మాత్రం ఏదో మ్యాజిక్ క్రియేట్ చేయడానికి చూస్తున్నాడని క్లియర్ గా అర్థం అవుతుంది. ఇక స్పిరిట్ విషయానికి వస్తే న్యూ షెడ్యూల్ రీసెంట్ గా అన్నపూర్ణ స్టూడియోస్ లో స్టార్ట్ అవగా షూటింగ్ చూసిన వాళ్ళు ఆర్ తెలిసిన వాళ్ళు చెప్తున్నమాట ఇది కిడ్స్ తో అసలు చూడలేని సినిమా, A+ రేటింగ్ ఈజీగా ఇచ్చేయచ్చు అని. అసలు ప్రభాస్ లాంటి అన్ని ఏజ్ గ్రూప్స్ వాళ్ళు అన్ని సెంటర్ ఆడియన్స్ యాక్సెప్ట్ చేసిన హీరో నుంచి ఎలాంటి కంటెంట్ వస్తుందని ఇప్పుడు అంత ఆసక్తిగా వెయిట్ చేస్తున్నారు. ఇక న్యూ రిలీజ్ డేట్ల విషయానికి వస్తే స్వయంభూ సినిమా ఎన్నో ఏళ్లుగా షూటింగ్ జరుపుకుంటూ రాగా ఫైనల్లీ ఫిబ్రవరిలో రిలీజ్ అవుతుందని అనౌన్స్ చేశారు. బట్ కట్ చేస్తే ఇంకా ప్రమోషన్లు స్టార్ట్ కాలేదు. నిఖిల్ సినిమా అంటే 1 మంత్ ముందు నుంచే ప్రమోషన్స్ అన్ని గట్టిగా ఉంటాయి. బట్ ప్రెసెంట్ ఉన్న దాన్ని బట్టి చూస్తే ఈ మూవీ ఏప్రిల్ 10న రిలీజ్ అయ్యేలానే కనిపిస్తుంది. నిజంగా ఇదైతే బెస్ట్ డేట్. ఇక 2026 మెగా నామ సంవత్సరం అని ఇండస్ట్రీ వర్గాలంతా చెప్తుంటే 2026 సమ్మరే మెగా సమ్మర్ అనిపించుకునేలా కనిపిస్తుంది. చిరు మనశంకర్ వరప్రసాద్ గారు సినిమాతో ఇండస్ట్రీ హిట్ ని తన ఖాతాలో వేసుకోగా నెక్స్ట్ వచ్చే సినిమాతో ఖచ్చితంగా దీన్ని మ్యాచ్ చేయాలి. బట్ వాల్తేరు వేరే తర్వాత బోలశంకర్ సినిమాల మనశంకర్ వరప్రసాద్ గారు సినిమా తర్వాత విశ్వంబర సినిమా అయితే ఒకటి కూర్చుంది. ఈ మూవీ రిలీజ్ డేట్ విషయానికి వస్తే జూలైలో ప్లాన్ చేస్తున్నారు. ప్రస్తుతానికి జూలై 10న రిలీజ్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువగా కనిపిస్తున్నాయి. ఇవన్నీ ఓటీటీ అగ్రిమెంట్ పై కూడా బేస్ అయి ఉంది. ఇక పెద్ద ఈ సమ్మర్ని గ్రాండ్ గా లాంచ్ చేస్తుంది అనుకుంటే ప్రజెంట్ ఉన్న ఊపు చూస్తుంటే షూటింగ్ ఇంకా కంప్లీట్ కాలేదు. అందుకే సెకండ్ సాంగ్ కూడా ఇప్పటికీ రిలీజ్ చేయలేదు మూవీ టీం. బట్ సెకండ్ సాంగ్ పై అప్డేట్ ఈ మంత్ ఎండ్ లోపు రాబోతుండగా మూవీలో ఒక స్పెషల్ సాంగ్ కూడా ఉండబోతుంది. రంగస్థలంలో జిగేల్ రాణి సాంగ్ లో పూజా హెగ్డే అయితే తీసుకున్నారు. ఈ మూవీలో మృణాల్ ఠాకూర్ ని ఒక స్పెషల్ సాంగ్ కి తీసుకునేలా కనిపిస్తున్నారు. సో మూవీలో చాలా క్రేజీ థింగ్సే ఉండబోతున్నాయి. ఇక రిలీజ్ డేట్ విషయానికి వస్తే మార్చి 26న రిలీజ్ అవ్వాలి. బట్ ప్రజెంట్ ఉన్న స్పీడ్ చూస్తుంటే మేలోనే రిలీజ్ అయ్యేలా కనిపిస్తుంది. ప్రస్తుతానికి మేకర్స్ టార్గెట్ వచ్చేసి మే 1. ఇది గానీ ఓకే అయిందంటే చాలా మంచి డేట్ గా చెప్పొచ్చు. అండ్ సమ్మర్ కూడా పీక్ లో ఉండే టైం. ఇక మార్చి 27న రిలీజ్ కావాల్సిన నాని ప్యారడైజ్ సినిమా కూడా డేట్ అయితే ఇప్పుడు మార్చుకోబోతుంది. పెద్ది రాకపోతే వస్తాం, పెద్ది వస్తే రామని చెప్పారు. బట్ ఏ కండిషన్ లోని సినిమా మార్చిలో వచ్చేలా కనిపించట్లేదు. షూటింగ్ అయితే ఇంకా జరుగుతూనే ఉంది. 70% అయినా కంప్లీట్ అయిందో లేదో ఇప్పటికే డౌటే. ప్రజెంట్ జూన్ లో రిలీజ్ కి ప్లాన్ చేస్తున్నారు. అయితే జూన్ 25న లాక్ చేసుకునే ఛాన్సెస్ ఉండగా ఓ పక్క థర్స్డే రిలీజ్, మరో పక్క సీజన్ బాలేకపోతే వర్షాల ఎఫెక్ట్ కూడా గట్టిగానే కొట్టే ఛాన్స్ ఉంది. సో చూడాలి నాని ఏ రేంజ్ లో కొడతాడో. ఇక సమ్మర్ మిడ్ లో వస్తుంది అనుకున్న ఉస్తాద్ భగత్ సింగ్ సినిమా ఇప్పుడు సమ్మర్ ని గ్రాండ్ గా స్టార్ట్ చేయబోతుంది. ఉస్తాద్ భగత్ సింగ్ షూటింగ్ ఇప్పటికే కంప్లీట్ అవగా ప్యాచ్ వర్క్ మాత్రమే అక్కడక్కడ బ్యాలెన్స్ ఉంది. ఇక ఇప్పుడు సెకండ్ సాంగ్ కూడా రిలీజ్ కి రెడీ అవుతూ ఉండగా మూవీ ఏప్రిల్ కల్లా ప్రాపర్ గా రెడీ అయిపోతుంది. బట్ ఇప్పుడు మార్చి 26న కన్ఫర్మ్ చేసుకోబోతున్నారు కాబట్టి పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ కూడా స్టార్ట్ చేసుకున్నారు.
అండ్ డేట్ని ఇంకొద్ది రోజులు అఫీషియల్గా రిలీజ్ చేయబోతున్నారు. సో మార్చ్ 26న రిలీజ్ అంటే ఫిబ్రవరి మిడ్ కల్లా ప్రాపర్ ప్రమోషన్ స్టార్ట్ అయిపోతాయి. సో ఈ సమ్మర్ని స్టార్ట్ చేసేది ఉస్తాదే. చూడాలి 2026 ఎలా ఎండ్ అవుతుందో. మీరేమనుకుంటున్నారో కమెంట్ చేయండి. సో గైస్ దట్ వీడియో. ఇవి ఇప్పటివరకు ఇంట్రెస్టింగ్ అప్డేట్స్. వీటిలో మీరు ఏ మూవీ కోసం వెయిట్ చేస్తున్నారో కమెంట్ చేసి, వీడియో నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ ఫైల్ నెంబర్స్కి షేర్ చేయండి. మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. అప్పటివరకు సైనింగ్ ఆఫ్ పవర్ ఆఫ్ మూవీ లవర్. థ్యాంక్ యూ.